పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. అమెరికా ఇరాన్ పరస్పర బాంబుల దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లింది. హర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులకు దిగారని ఆరోపిస్తూ అగ్రరాజ్యం టెహరాన్ సైనిక స్థావరాలు సహా కీలక మౌలిక సదుపాయాలపై విరుచుకుపడింది. ఇరాన్కు కూడా అమెరికాకు ధీటుగా స్పందించింది. గల్ఫ్లోని అగ్రరాజ్యం సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఇరు దేశాల భీకర దాడులతో గల్ఫ్ దేశాల్లో సైరెంట్ల మోత మోగింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు కొనసాగుతున్న వేళ పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్కు చెందిన సైనిక స్థావరాలు, కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా సైన్యం వైమానిక దాడులు చేసింది. 80కు పైగా లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హర్ముజ్లో నౌకలను లక్ష్యంగా చేసుకున్నందుకే ఈ చర్యలకు దిగినట్లు వెల్లడించింది. ఇరాన్ ఆయుధ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలపై దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణి స్థావరాలు, డ్రోన్ ప్రయోగ సౌకర్యాలు, ఓడరేవు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అంతేకాదు హర్ముజ్ జలసంధిలో ఐఆర్జీసీకి చెందిన 60 చిన్న పడవలను కూడా ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ దాడులు గతంలో కంటే 4 నుంచి 5 రెట్లు పెద్దవని తెలుస్తోంది. హర్ముజ్లో నౌకలపై దాడులు చేయడం ద్వారా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ దాడులు జరిగినట్లు ఆక్సియోస్ మీడియా వెల్లడించింది. నాటో శిఖరాగ్ర సదస్సు కోసం తుర్కియే వెళ్లిన ట్రంప్ అక్కడ విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్లతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దక్షిణ ఇరాన్లోని కర్గ్, కేష్మ్ ద్వీపాల్లో పేలుళ్లు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అమెరికా దాడుల అనంతరం బందర్ అబ్బాస్, సిరిక్ ఓడరేవు నగరాల్లోనూ పేలుళ్లు సంభవించినట్లు ప్రకటించింది. సిరిక్ రేవు, బందర్ అబ్బాస్లోని షాహిద్ హక్కానీ పోర్టులో అమెరికా దాడులతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. బుషెహర్, మెహర్ నగరాల్లోనూ పేలుళ్లు శబ్దాలు వినిపించినట్లు సమాచారం. అమెరికా జరిపిన దాడులు చాలా వరకు పౌరుల ఆవాసాలే లక్ష్యంగా జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆరోపించింది. బుషెహర్ ప్రాంతం వైపు దూసుకొచ్చిన యుఎస్ MQ-9 డ్రోన్ను కూల్చివేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాక్లోని ఖమేనీ అంతిమయాత్ర నుంచి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ టెహరాన్కు తిరిగి వచ్చేశారు.